నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. సత్యనారాయణ స్వామి ఆలయంలో నూతన పాలక మండలి. ఆలయంలో ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవం. అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించాలి. టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా. అయ్యప్ప ఆలయంలో అరాటు ఉత్సవం. ఘనంగా జెండా ఆవిష్కరణ, ఊరేగింపు. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తా. ఉపకులపతి మునిరత్నం నాయుడు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ నిలుపుదలకు రైల్వే బోర్డు ఆమోదించడం ద్వారా అనపర్తి పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కృషితో విజయాన్ని సాధించామన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీనికి సహకరించిన పురంధేశ్వరి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ ఫైల్ కదలటానికి సహకరించిన తమ పార్టీ నాయకుడు ఉన్ని కృష్ణన్కు ధన్యవాదాలు తెలిపారు. తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు రత్నాచల్కు హాల్ట్ సాధించామన్నారు. ఇప్పుడు జన్మభూమితో అనపర్తి, రామచంద్రాపురం, మండపేట నియోజకవర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కొమరిపాలెం బాణసంచా ఘటనలో మృతుల కుటుంబాలకు మంత్రి సుభాష్ సమక్షంలో 12 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ కార్యకర్తలకే నమ్మకం లేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, కార్యదర్శి బొమ్ముల దత్తు, నాయకులు అడబాల రామకృష్ణారావు, నర్సిపల్లి హారిక, పరిమి రాధాకృష్ణ, కురగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనండి. ఈరోజు ఏదైతే సుదీర్ఘకాలంగా అంటే దాదాపు 30 సంవత్సరాలుగా వేచి చూస్తున్న ఎక్స్ప్రెస్ హాల్ట్ జన్మభూమి ఏదైతే ఉందో, జన్మభూమి కోసం సుదీర్ఘకాలంగా వేచి చూస్తూ ఉన్నారు. అది ఇవాళ ఎంపీ పురంధరేశ్వరి గారి సహకారంతో ఇవాళ దాన్ని సాకారం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడో 1996-97 ప్రాంతంలో మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఆ రోజు గోదావరి ఎక్స్ప్రెస్ హాల్ట్ అనపర్తికి ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి కాంగ్రెస్ హయాంలో ఎటువంటి రైల్వే హాల్ట్లు అక్కడికి రాలేదు. తర్వాత 2014-19 మధ్యకాలంలో నేను శాసనసభ్యునిగా, శ్రీ మాగంటి మురళీమోహన్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండగా అక్కడ వ్యాపారస్తులు, ప్రజలు కోరిక మేరకు రత్నాచల్లు, జన్మభూమి 2 హాల్ట్ కోసం ప్రయత్నం చేయడం, రత్నాచల్ ఆ రోజు సక్సెస్ కావడం, జన్మభూమి కోసం కూడా ప్రయత్నం ఎంపీ గారు ఆ రోజు కొనసాగించడం, దానికన్నా ముందుగా అవకాశం వచ్చిన పరిస్థితుల్లో శేషాద్రి కూడా హాల్ట్ తీసుకోవడం జరిగింది. జన్మభూమి ప్రయత్నం చివరి వరకు వచ్చేసరికి ప్రభుత్వం మారడం, ప్రభుత్వం మారిన తర్వాత ఆనాడు ఒక టిక్ టాక్ స్టార్ ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా గెలవడం, మాకు ఒక సోలో వీడియోల సోగ్గాడు శాసనసభ్యునిగా గెలవడం జరిగింది. ఏ వారం చూసినా వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చే వారం నుంచి అనపర్తిలో జన్మభూమి హాల్ట్ వస్తుందని ప్రకటనలు ఇచ్చేవారు. అది ఒక సోషల్ మీడియా కలగా మాత్రమే మిగిలిపోయింది తప్పించి 5 సంవత్సరాలు ఎక్కడా సాకారం కాల. 2024 ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి స్థానిక ఆర్యాపురంలో వెంచేస్తున్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఉదయం 11:23 ఆత్మీయులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. ఆలయ ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం డైరెక్టర్లు, చైర్మన్గా మల్లా వెంకట్రాజును ఎన్నుకున్నారు. చైర్మన్గా వెంకట్రాజు, డైరెక్టర్లుగా కోలా రామచంద్రరావు, పెండ్యాల ఉమామహేష్, నక్కెళ్ల హరిప్రసాద్, వంజారపు శంకర్, సేలం సత్యనారాయణ, పానింగిపల్లి సత్య, శ్రీనివాసాచార్యులు,
తంగెళ్ల పద్మావతి, ఉప్పలూరి సూర్యకుమారి, కల్లూరి సూర్యనాగ వెంకట అన్నపూర్ణ, అరవ సువర్చల సంతోషి, కుప్పల రామేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, తెలుగు యువత నాయకుడు నక్కాదేవి వరప్రసాద్ హాజరై పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ కార్పొరేటర్ మర్రి దుర్గా శ్రీనివాస్, నాయకులు జక్కంపూడి అర్జున్, ఉప్పులూరి జానకరామయ్య, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, సింహాద్రి సతీష్, వానపల్లి శ్రీనివాస్, జి కొండబాబు, అప్పలరాజు, కెవి శ్రీనివాస్, బీజేపీ నాయకులు కాళీపు సత్యసాయిరాం, తంగెళ్ల శ్రీనివాస్, గార్లపాటి సూర్యనారాయణ, పులి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో శుభదినం. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నగర ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మన రాజమండ్రిలో ఏదైతే ఉన్నాయో 14 దేవాలయాలు కమిటీలు వేయడం జరిగింది. ఇది వరకు 4 కమిటీలకు ప్రమాణ స్వీకారం జరిగినాయి. ఈ రోజున మంచి రోజు కావడంతో కార్తీక మాసం వచ్చింది కాబట్టి మేము మన స్థానిక ఆర్యాపురంలో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలిని మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రతిపాదించారు. ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ గారి సమక్షంలో మన నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మజ్జి రాంబాబు గారు, అలాగే మా పెద్దలు మా తండ్రి సమానులు శ్రీ గన్నికృష్ణ గారు ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ అన్ని బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి మిత్రుల అందరి సహకారంతో ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన స్థానిక పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారికి, జనసేన ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ గారికి, వై శ్రీనివాస్ గారికి, ఫిక్కీ నాగేంద్ర గారికి ప్రత్యేకమైన మా కమిటీ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఏదైతే గైడ్లైన్స్ ఉంటుందో వారిని తూచా తప్పకుండా ఇక్కడ స్థానిక వార్డు ఇన్ఛార్జిని కలుపుకుంటూ ఇక్కడ మా కమిటీ అయితే మన ఎక్స్ ఆఫీసర్ మెంబర్తో కలిపి 12 మంది ఉన్నాం. మేమందరం కూడా కష్టపడి పనిచేసి మా టెన్యూర్ 2 ఏళ్ల వ్యవధిలో రాబోయే పుష్కరాలు కూడా ఉన్నాయి కాబట్టి పుష్కరాలకి మన ఈఓ గారిని కూడా మొత్తం సమిష్టిగా ఇక్కడ వార్డులు రాజమండ్రిలో ఉన్న ఎన్డీఏ కూటమిని కలుపుకొని ఈ గుడి అభివృద్ధికి. రాజమహేంద్రవరం బీసీ బాలికల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న మైనర్ బాలికను మాయమాటలతో మోసం చేసి బయటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడిన నిందితులపై విచారణకు వెంటనే ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారిపై వెంటనే విచారణ చేసి ఉరిశిక్ష విధించడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి నేరాలు జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ స్థానిక సబ్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం, గంజాయి, నాటుసారా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని, అందుకే నేరాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను నిరోధించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. సాయంత్రం 5 తర్వాత విద్యార్థినిని బయటకు పంపిన వార్డెన్ను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు, మార్టిన్ లూథర్, డాక్టర్ వడయార్, మోతా శారథ, చిన్న మురళీకృష్ణ, వై శ్రీనివాస్, మేడవరపు భద్రం, దొర, బత్తిన చంద్రరావు, ఎన్ఎస్యుఐ పట్టాభి, దొంతుమల్ల రామ్కుమార్, అమ్మాజీ, దెయ్యాల రాజు, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అత్యాచారం చేసిన వాళ్ళే మరణ శిక్ష, అత్యాచారం చేసిన వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి మరణ శిక్ష, మద్యాన్ని పూర్తిగా తొలగించినటువంటి వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి మరణ శిక్ష, అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి మరణ శిక్ష, అత్యాచారం చేసిన వాళ్ళే. మన రాజమండ్రి నగరంలో ప్రెస్ క్లబ్ పక్కనే ఉన్నటువంటి జాంపేట బీసీ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికని 2 యువకులు వచ్చి అక్కడ ఉన్న వార్డెన్కి మాయ మాటలు చెప్పి ఆ యువతకి మందుగుండు సామాను కొనిపెడదామని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర గురువు లాడ్జిలో అమ్మాయి మీద 2 కూడా అత్యాచారం చేయడం జరిగింది. మరి అత్యాచారం చేసిన వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరి మేము కోరేది ఏంటంటే మీరు పోలీసులు అరెస్ట్ చేస్తారు, కేసు పెడతారు,
ఆ తర్వాత ఏం చేస్తాడంటే బెయిల్ మీద వచ్చేస్తాడు, మళ్ళీ ఇంకొద్దరు మానభంగం చేస్తారు. కాబట్టి అది కాదు మేము కోరుకునేది. కాంగ్రెస్ పార్టీ తరఫున మైనర్ బాలిక కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఆ ఇద్దరికి కూడా మరణశిక్ష విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 5:30 తర్వాత ఆ వార్డెన్ ఏ బేసిస్ తోటి మరి ఆ యువకులతో పంపించిందో ఆవిడ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఎందుకంటే ఈ యువకుల దగ్గర డబ్బు తీసుకుని పంపించిందా, లాలూచి పడిపోయి పంపించిందా? కాబట్టి ఆ వార్డెన్ని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ రాజమండ్రి నగరంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, దొంగసారం విపరీతంగా పెరిగిపోయింది. పోలీస్ వ్యవస్థ ఏం కంట్రోల్ చేయట్లేదు. మరి రక్షక దళం అని చెప్పి పెట్టారు మహిళలతోటి. ఆ రక్షక దళం ఎక్కడ ఉందో మరి వాళ్ళ రక్షించుకుంటారో మరి ఎవరు రక్షిస్తున్నారో తెలియదు, కానీ రక్షక దళం అయితే మాత్రం ఇక్కడ పనిచేయట్లేదు. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఎంతో చెప్పింది ఆవిడ వనిత గారు, మేము తోలు తీసేస్తాం, గంజాయి అరికట్టేస్తాం. అమ్మా మీ నర్సీపట్నం మొత్తం గంజాయి, నువ్వేం చేస్తున్నావు ఆవిడకి అర్థం కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మైనర్ బాలిక మీద ఏదన్నా జరిగితే అరగంటలో వాళ్ళు తోలు తీస్తున్నాడు. మరి ఈ తోలు గోక్కోవడం సరిపోతుంది తప్ప ఆయన తోలు తీసేది ఏం కూడా కనపడతలేదు. కాబట్టి తక్షణం వీటి మీద చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని, రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, అలాగే దొంగసారాన్ని అరికట్టాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాడు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, విజయలక్ష్మి దంపతులు వ్యవస్థాపకులుగా ఉన్న గౌతమఘాట్ శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తర శబరి అయ్యప్ప స్వామి ఆలయంలో అరాటు ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీ బుధవారం సాయంత్రం ఆలయ సంప్రోక్షణతో ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు జెండా ఆవిష్కరణ, ఊరేగింపు జరిగింది. స్థానిక సరస్వతి ఘాట్ నుంచి గురుస్వాముల ఆధ్వర్యంలో జరిగిన ఈ జెండా ఊరేగింపులో పెద్ద ఎత్తున స్వాములు పాల్గొన్నారు. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో అరాటు ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 2వ తేదీ వరకు అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ తంత్రి బ్రహ్మశ్రీ నందకృష్ణన్ నంబూద్రి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయ్యప్ప శరణఘోష, కేరళ వాయిద్యాలతో జరిగిన ఊరేగింపులో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆలయంలో జెండా ఆవిష్కరణ చేసి అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అయ్యప్ప కార్యమూర్తి అయ్యప్ప తోడుగా ఉండు అయ్యప్ప రక్ష రక్ష అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప కరిమల వాస అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం దేవుని శరణం దేవి శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కరిమల వాస అయ్యప్ప కారుణ్యమూర్తి అయ్యప్ప పంబావాస అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం దేవి శరణం స్వామి మణికంఠుడు స్వామి శరణమప్ప అయ్యప్ప తెలుగు భాష పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తానని, ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకితమవుతున్నానని ఉపకులపతి డి మునిరత్నం నాయుడు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా ఆచార్య డి మునిరత్నం నాయుడు బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, సాహిత్యవేత్తలు పాల్గొన్నారు. మునిరత్నం నాయుడు మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానన్నారు. ఈ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ మానసపుత్రిక అని, ఆయన కళ్ళల్లోని తెలుగు తల్లి గౌరవం పెంచే ఆవిష్కరణల్లో ఒకటని గుర్తు చేశారు. గోరంట్ల మాట్లాడుతూ మాతృభాషలో విద్యాబోధన చేయాలనే దృఢమైన సంకల్పమే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రధాన ఆశయమని పేర్కొన్నారు.
ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమైనప్పటికీ విద్యాబోధన మాత్రం మాతృభాషలోనే జరగాలని ఆకాంక్షించారని చెప్పారు. పీఠాధిపతి శ్రీశైలం ప్రాంగణం డాక్టర్ ముసుగు శ్రీనివాసరావు, పారిస్ తెలుగుపై పరిశోధన చేసిన డానియల్ నెజర్స్, ఓఎస్టీ డాక్టర్ వి నిరీక్షణ బాబు, డాక్టర్ బిక్కి కృష్ణ, సప్పా దుర్గాప్రసాద్, ప్రిన్సిపల్ కూచిపూడి డాక్టర్ చింతా రవిబాలకృష్ణ, మురళి, రత్నాల పాల్గొన్నారు. ఆ 100 ఎకరాల స్థలంలో విశ్వవిద్యాలయం కూడా నడుస్తుంది. ఇటీవల కాలంలో గత 2 ఏళ్ల క్రితం అక్కడికి షిఫ్ట్ చేశారు నాంపల్లి నుండి. మనకు ఈరోజు యోగా గురించి చాలా చెప్తున్నారు. యోగా గురించి ఇక్కడ కూడా మనం యోగా పెట్టుకోవాలి. రాబోయే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఉన్న కోర్సులలో ఇప్పుడు మనకు టెక్నికల్గా అంటే సాంకేతికంగా ఉన్న సమస్యల దృష్టితో మనం ఈ 3 కేంద్రాల్లో నిర్వహిస్తున్నటువంటి తెలుగు MA ఇక్కడ, అదేవిధంగా శ్రీశైలంలో చరిత్ర సంస్కృతి పురావస్తు శాస్త్రపీఠంలో MA, తర్వాత PhD సంబంధించి, అదేవిధంగా కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో MA కూచిపూడి నృత్యం, తర్వాత సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆయన ఇన్ఛార్జి పీఠాధిపతిగా ఉన్నారు. కాబట్టి వీటన్నిటినీ ఈ సంవత్సరం నుండే రేపు ఆదివారం నాటికి నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఈ సంవత్సరం నుండే ప్రారంభించడానికి జపాన్లో జపనీస్లో చైనీస్లో ఎక్కడికి వాళ్ళ భాషలతోనే జరుగుతున్నాయి. మన పరభాష వ్యామోహం ఎక్కువైపోతారు. సరే, ఎనీ బ్రౌన్ గారు, కడప నుంచి బ్రౌన్ గారు తెలుగు వాంగ్మయాన్ని వ్యాప్తి చేసి ఒక లైబ్రరీ ఇవాళ కూడా పెడుతున్నారు. డేవిడ్ గారు వాళ్ళ ఫ్రాన్స్ నుంచి వచ్చి వాళ్ళ భాష దీనికి వస్తున్నారండి. ఎందరో ఎన్ని కష్టాలున్నా అనేక మంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వారికి ఒడిదుడుకులు ఉన్నా కూడా నడిపారు. వాళ్ళందరికీ అభినందనలు. ముందు తోమాటి దోనప్ప గారు, ప్రాథమికంగా తోమాటి దోనప్ప గారు, ఆయన భాష ప్రావీణ్యంలో ఉన్న వ్యక్తి, రామారావుతో చదువున్న వ్యక్తి, భాష మీద పట్టుకున్న వ్యక్తి. ఈ విశ్వవిద్యాలయం నిలబెట్టడం కోసం ఆయన చేసిన కృషిని కూడా మనం తర్వాత చాలా రామరావు గారు అందరూ చాలా మంది వచ్చారు. ఒకటి, దీన్ని ఎలా చేద్దాం? ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీకు తెలుసు. విభజన వల్ల గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల చాలా కష్టాలు పాలయ్యాం. రాజమహేంద్రవరం SKVT డిగ్రీ కళాశాలలో ఈ నెల 25, 26 తేదీల్లో జరగాల్సిన గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. తులసి వెల్లడించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏర్పాట్లు చేయడానికి పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని వివరించారు. మరొక 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారని, SVT కళాశాల మైదానం కూడా నీటిలో మునిగిపోయిందని, దీనివల్ల ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహణ కమిటీ సమావేశమై తాత్కాలికంగా వాయిదా వేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలని తులసి కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి సాయిబాబు, అధ్యక్షురాలు ఐ. నవీన కుమారి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి ఏదైనా అయినా లేని సమస్యలు ఈ కారణం రీత్యా బాలోత్సవాన్ని వాయిదా వేస్తే బాగుంటుంది. మళ్ళీ డేట్లు ఎప్పుడు అనేది అక్టోబర్ 25, 26 అంటే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ జరుపుకోవాల్సి ఉంది. ఇప్పటికే చాలా స్కూల్స్ నుంచి విద్యార్థుల పేర్లతో రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా 100ల సంఖ్యలో పిల్లల పేర్లు అవన్నీ వచ్చున్నాయి. మేము కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అయితే గత 2-3 రోజుల నుంచి వరుసగా వర్షాలు అవి రావడము, ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు చేసుకోవడానికి కానీ టెంట్లు ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోవడానికి, వంటకి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఉంది. మొత్తం ఏదైతే వెన్యూ తీసుకున్నామో VT డిగ్రీ కాలేజ్, ఆ గ్రౌండ్లు అవన్నీ కూడా నీళ్లతో నిండిపోయి ఉండటం వలన అక్కడ ఏర్పాట్లకి చాలా ఆటంకంగా ఉంది. అట్లాగే బయట కూడా వర్షాలు విపరీతంగా పడుతున్న నేపథ్యంలో స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొని రావడం అది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి
ఈ బాలోత్సవం 2 రోజులు జరిగే డేట్లని భవిష్యత్తులో ప్రకటిస్తాము, అంటే వాయిదా వేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. మళ్ళీ తిరిగి ఎప్పుడు దీన్ని నిర్వహిస్తాము ఏంటి అనేది ఈ వాతావరణ పరిస్థితులు ఒక 2-3 రోజులు చూసిన తర్వాత అప్పటికి వాతావరణం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసి దాన్ని బట్టి మరలా తిరిగి కొత్త డేట్లని ప్రకటించడం అనేది జరుగుతుంది. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని జనసేన రాజమహేంద్రవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పేర్కొన్నారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలిక కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఇప్పటికే 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శివగణేష్తో మాట్లాడితే నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారన్నారు. ఇది హేయమైన చర్య అని దీనిని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఘటన సైతం కలవరపెట్టిందన్నారు. ఇలాంటి ఘటనల్లో నిందితులకు కఠిన శిక్ష పడాలన్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వార్డెన్లు నిర్లక్ష్యంగా ఉండకూడదని, ఎవరు పడితే వారితో పిల్లల్ని పంపకూడదన్నారు. ఏపీ టూరిజం డైరెక్టర్ గంటా స్వరూప, గుత్తుల సత్యనారాయణ, వీరబాబు, శ్యామ్ సుందర్, సూర్య ఎండోమెంట్స్ డైరెక్టర్ శాలిని, గౌతమి, సూర్యకుమారి, కూరపాటి నాగశ్రీ పాల్గొన్నారు. తప్పుంది, ఎవరో వచ్చి పిలిస్తే అమ్మాయి చెప్పింది అది చెప్పింది ఇది అని చెప్తే మీరు కూడా పంపించకూడదు. తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, హాస్టల్లో పెట్టడానికి అమ్మాయి గత 3 సంవత్సరాల నుంచి మీ హాస్టల్లోనే ఉంటుంది. మీరు ఈ వార్డెన్ మా పార్టీ కూడా ఆలోచన ఏంటంటే ఈ వార్డెన్ కూడా చాలా తప్పు చేశాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నైటు ఆ దీపావళి రోజు నైట్ పంపించవలసిన ఎవరితో వచ్చినా సరే తల్లిదండ్రులు కనుక్కోవాలి. తల్లిదండ్రులు కనుక్కునే అమ్మ మీ వాళ్ళన్నీ అంటే ఇలా వచ్చారు పంపించమంటారా అని అడిగి పంపించాలి. అదేం కనుక్కోకుండా ఈ వార్డెన్ ఇష్టం వచ్చినట్టు పంపించాడు అంటే ఈ వార్డెన్ నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. ఈ వార్డెన్ కూడా చెప్తున్నాం, ఏదైనా సరే అందరి హాస్టల్ వార్డెన్లకు కూడా ఇదే చెప్తున్నాం, మీరు ఏదైనా సరే ఎవరినైనా పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు వాళ్ళ ఐడి కార్డులు వాళ్ళ తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళనే గుర్తించి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాం. ఇటువంటి హేయమైన చర్యలు మీకు మరొక్కసారి జరగకుండా చూడాలని మేము కోరుతున్నాం. అంతటా కూడా రాజమండ్రి నగరం అంతా దీపావళి సంబరాల్లో ఉంటే ఒక హేయమైనటువంటి పరిస్థితి మనం ఈరోజు చూడడం జరిగింది. ఎస్సీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి బాలికని మాయమాటలు చెప్పి బెదిరించి అజయ్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని బయటికి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని అత్యంత హేయంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం పరితపించే మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాట మాడవద్దని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నవంబర్ 3న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శనను నిర్వహించారు. అంతకుముందు దేవీ చౌక్ నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు నిరసన ప్రదర్శనను నిర్వహించారు. మధు మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో ఆనాడు సమ్మె ఫలితంగా కొన్ని డిమాండ్లు నెరవేరుస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి నేటిగా ఆ సమస్యలపై పరిష్కారం చూపడం లేదన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ, జిల్లా నాయకులు కాకి శారద, పోలమ్మ, గిరి, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్లు ఆఫీస్ అండ్ పర్మనెంట్ ట్రైసైకిల్ శానిటేషను ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా ఈ నెల 3వ తేదీ నవంబర్ 3వ తేదీ నుంచి సమ్మెకి వెళ్ళబోతున్నాం.
ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఆనాడు గత సమ్మె కాలంలో జరిగిన ఒప్పందాలు ఎప్పటికీ అమలు చేయలేదు. ప్రవర్తిస్తున్న ఇన్సూరెన్స్ ఇంకా ఇవ్వలేదు. ముఖ్యంగా 4 సంవత్సరాలుగా ఎవరైతే భర్త చనిపోయి వాళ్ళ వారసత్వాలకు ఉద్యోగాలు ఇవ్వాలో ఆ ఉద్యోగాలు ఇప్పటికే కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతున్నా ఇవ్వలేదు. మున్సిపల్ అధికారులు దీపావళిలోగా ఈ సంతకం అయిపోతుంది, మీరు తారాజువులు కాల్చుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న 22 ఏళ్ల యువతికి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్లో మెచ్డ్ సిబ్లింగ్ ఎలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ హిమటాలజీ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ డాక్టర్ కె కరుణ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక యశోద ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోగి సోదరుడు స్టెమ్ సెల్ దాతగా నిలిచారని, అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో అనుభవజ్ఞులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఈ క్లిష్టమైన వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుంటూ సాధారణ జీవన శైలిలోకి అడుగు పెడుతున్నారని, 3 నెలల తర్వాత కూడా రోగి ఆరోగ్యం స్థిరంగా ఉందన్నారు. సికిల్ సెల్ వ్యాధి రక్తంలోని హిమోగ్లోబిన్లో జరిగే జన్యుపరమైన మార్పుల వల్ల ఏర్పడే తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధి అని అన్నారు. యశోద హాస్పిటల్స్లో లభ్యమయ్యే ఆధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, సాంకేతిక సిబ్బంది, రోగి సంరక్షణలో ఉన్న నిబద్ధత వలన సాధ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాలవీరభద్ర ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంచెం మనకు ధైర్యం వచ్చి ఆయన ద్వారా మనం అక్కడ సహాయంతో మనం ట్రీట్మెంట్ చేయించాను, బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేయించి 6 months అవుతుంది. అంతా బాగానే ఉంది. పాప హెల్తీగా ఉంది, అంతా బాగానే ఉంది. నేను కూడా మనకు ఇప్పుడు కూడా ఫోన్లో టచ్లో ఉంటూ ఎప్పుడెప్పుడు ఏ మెడిసిన్ తీసుకోవాలి ఏంటి అనేది అన్నీ చెప్తూ ఉంటారు. అంతా బాగుంది. దీనికి మనం యశోద హాస్పిటల్ యజమానికి డాక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. చాలామంది ముందే టెస్టులు చేసుకొని దానికి ఏది సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపలే మనిషి తినేస్తారు. అది ఏది పెద్ద కాంప్లికేషన్ వచ్చి హాస్పిటల్కి వచ్చినప్పుడు మనకు బయటపడుతుంది. 2 రకాల పేషెంట్లు ఉంటారు. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటుంది కానీ ఎప్పుడో 50 ఏళ్ళకి బయటపడుతుంది. కొంతమందికి 1-2 సంవత్సరాల నుంచే బయటపడుతుంది. దీని మెయిన్ లక్షణం ఏంటంటే నొప్పులు, బాడీ పెయిన్స్ వస్తాయి, కీళ్ళల్లో నొప్పులు వస్తాయి. అంటే కీళ్ళ నొప్పులు అంటే చాలా నాన్ స్పెసిఫిక్. కీళ్ళవాతం ఉంటుంది, వైరల్ ఫీవర్లో నొప్పులు వస్తాయి, కాల్షియం తక్కువ ఉంటే నొప్పులు వస్తాయి. అట్లా ఇంకొద్ది డిఫరెంట్ ఉంటుంది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ప్రియా సౌజన్య రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా విజయవాడ గృహ నిర్మాణ సంస్థ కేంద్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జనసేన నాయకులు సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. రాజమహేంద్రవరం జనసేన పార్టీ అధ్యక్షుడు వై శ్రీనివాస్, రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాషా లిమ్రా, శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కార్యదర్శి జామి సత్యనారాయణ, కార్మిక సంఘాల నాయకులు కరిమండి వీర విజయ్, నగర నాయకులు అక్కిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. స్థానిక 14వ డివిజన్లో వైద్య సేవలు అందించిన మారుతి క్లినిక్ అధినేత డాక్టర్ సిరికి ప్రకాశ్రావు 31వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు వైద్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రకాశ్రావు భార్య రమణమ్మ, కుమారుడు డాక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో 200 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అక్షయ సొసైటీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ లంకా సత్యనారాయణ, రమేష్ చెస్ట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రమేష్ పాల్గొన్నారు. డాక్టర్ ప్రకాశ్రావు చేసిన సేవలను కొనియాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి 24 గంటలు వైద్యం అందించేవారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వారి కుమారుడు అజయ్ కుమార్ కూడా అదే బాటలో పయనిస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ, సందీప్, డాక్టర్ శాంతి,
సిరికి అక్కునాయుడు, దత్తి సుజాత, అల్లు కనకరత్నం, హేమలత, ధనేష్, శేషుబాబు, సాయిరాం, ఈతలపాటి రవి, రాజకుమార్, ప్రతాప్, నాగేశ్వరరావు, లక్ష్మి, అన్నవరం పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.